దేవగురు బృహస్పతి సంతోషమైన గ్రహంగా ప్రసిద్ధి చెందింది. జాతకంలో బృహస్పతి స్థానం బలంగా ఉంటే ఎప్పటికీ డబ్బుకు లోటు ఉండదు. గౌరవం పొందుతారు. బృహస్పతి ఆశీర్వాదం ఉంటే జీవితంలో భౌతిక ఆనందాలన్నీ లభిస్తాయి. ఒకవేళ బృహస్పతి స్థానం బలహీనంగా ఉంటే అదృష్టం కలిసి రాదు. ఆర్థిక నష్టం జరుగుతుంది. పనుల్లో అడ్డంకులు, వివాహాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో గురువు సంచారానికి ప్రత్యేక స్థానం ఉంది. జ్ఞానం, గురువు, పిల్లలు, విద్య, ధార్మిక కార్యక్రమాలు, సంపద, దాతృత్వం, సద్గుణాలు, ఎదుగుదల మొదలైన వాటికి గురుగ్రహాన్ని కారకుడిగా భావిస్తారు. 27 నక్షత్రాలలో పునర్వసు, వైశాఖం, పూర్వ భాద్రపద నక్షత్రాలకు అధిపతిగా వ్యవహరిస్తారు. జూలై 1న బృహస్పతి వృషభ రాశికి సంచారం చేయబోతున్నాడు. 12 సంవత్సరాల తర్వాత దేవగురువు బృహస్పతి మేషరాశి నుంచి వృషభ రాశి ప్రవేశం చేస్తాడు.